నీకోసం ఈ లోకం. హైదరాబాద్లో ఒక స్మాల్ టెక్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అర్జున్ ఒక సింపుల్ గై. ఆఫీస్, ఫ్రెండ్స్, వీకెండ్ మూవీస్, బస్లో ట్రావెల్ చేయడం ఇలాంటి రెగ్యులర్ లైఫ్. ఒక మండే మార్నింగ్ ఆఫీస్కి లేట్ అవుతున్న అర్జున్ బస్టాప్లో వెయిట్ చేస్తున్న బస్సుకి ఉడిపోటున్న ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తాడు బస్ క్యాచ్ చేయడంకి. లిఫ్ట్ ఇస్తాడు తన బైక్లో. అమ్మాయి పేరు శ్రావ్య. ఫనీ, ఫ్రీ స్పిరిటెడ్, స్పాంటేనియస్. బైక్ మీద నవ్వుతూ మాట్లాడుతూ వెళ్తారు. శ్రావ్య, థ్యాంక్యూరా అన్నోన్ పర్సన్. ఇలా లైఫ్లో ర్యాండమ్గా కలవడంలో బ్యూటీ ఉంటుందనిపిస్తుంది. అర్జున్, నాకు ఫస్ట్ టైం ఎవరైనా థ్యాంక్యూ చెప్పడంలో పోయిట్రీ వాడుతున్నారు. ఇలా స్మాల్ మూమెంట్లో ఒక స్మార్ట్ క్రియేట్ అవుతుంది. తర్వాత తెలుస్తుంది శ్రావ్య కూడా ఆ సేమ్ కంపెనీలో జాయిన్ అవుతుంది యాజ్ అ డిజైనర్. టైం పాస్ అవ్వగానే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఆఫీస్ బ్రేక్స్, చాయ్ పాయింట్స్, జోక్స్, మీమ్స్ ఎక్స్చేంజ్ చేయడం, ఎవ్రీథింగ్ చాలా న్యాచురల్గా జరుగుతుంది. అర్జున్కి తనకి తను తెలియకుండా ఫీలింగ్స్ డెవలప్ అవుతున్నాయి, కానీ చెప్పలేదు. ఒక నైట్ బోత్ ఆఫీస్లో లేట్ అయ్యారు. రెయిన్ స్టార్ట్ అయింది. రూఫ్ మీదే వెళ్ళిపోయి బోత్ రెయిన్లో డాన్స్ చేస్తారు, ఫోన్స్, ఫైల్స్ అన్నీ మర్చిపోయి. శ్రావ్య, నువ్వు నా లైఫ్లో వచ్చినప్పుడు బోరింగ్ డేస్ కలర్ఫుల్ అయ్యాయి అర్జున్. అప్పుడే అర్జున్ గారి హార్ట్కి బూస్ట్ వచ్చేసింది. అర్జున్, నాకు కూడా నువ్వుంటే ఆ టెన్షన్, డెడ్లైన్స్ అన్నీ లైట్గా అనిపిస్తాయి. శ్రావ్య సాఫ్ట్ స్మైల్తో, లెట్స్ నాట్ కాంప్లికేట్ దిస్, జస్ట్ లెట్ ఇట్ ఫ్లో. లవ్ స్టార్ట్ అయింది చాలా న్యాచురల్గా, వితౌట్ డ్రామా. డైలీ ఈవినింగ్స్, బైక్ రైడ్స్, మిడ్ నైట్ చాట్స్, డీప్ కాన్వర్సేషన్స్. కానీ ఎవ్రీ లవ్ స్టోరీలో ఉంటుంది కదా ట్విస్ట్. ఒకరోజు శ్రావ్య సడన్గా సైలెంట్గా ఉంటది. మెసేజెస్కి రిప్లైస్లో, మీటింగ్స్లో సీరియస్. అర్జున్ అడుగుతాడు, ఏమైంది శ్రావ్య? శ్రావ్య చెప్పింది, తన పేరెంట్స్ అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ చేశారు అని. అబ్రాడ్లో డాక్టర్ని పెళ్లి చేసుకోవాలి అని ప్రెషర్ ఉన్నది. అర్జున్ షాక్ అయిపోతాడు. నువ్వు హ్యాపీ లేకపోతే యాక్సెప్ట్ చేయడమెందుకు? శ్రావ్య, నువ్వు నేను కలవడం చాలా బ్యూటిఫుల్, బట్ సమ్టైమ్స్ రియల్ లైఫ్లో ప్రేమకి ఛాన్స్ ఇవ్వకుండా ఫ్యామిలీ, ఎక్స్పెక్టేషన్స్ అనే పదాల మీద మనం పడిపోతాం. తన డిసిషన్తో అర్జున్ బ్రేక్ అవుతాడు. హార్ట్ బ్రేక్లో పడిపోయాడు. డేస్ పాస్ అవుతాయి. అర్జున్ ట్రై చేస్తాడు మూవ్ ఆన్ అవడం. వర్క్లో బిజీ అవుతాడు, కానీ శ్రావ్య మెమరీస్ అనుకోకుండా వచ్చేస్తాయి. ఒకరోజు 6 months తర్వాత అర్జున్ పనితో గోవా వెళ్తాడు ఫర్ ఎ ప్రాజెక్ట్. అక్కడ బీచ్లో లోన్లీగా నిలుచుని స్కై చూస్తున్నాడు. సడన్గా వాయిస్, స్టిల్ లుకింగ్ ఎట్ ద స్కై అండ్ థింకింగ్ అబౌట్ లవ్? శ్రావ్య, షీఈస్ దేర్. షీ ర్యాన్ అవే ఫ్రమ్ హర్ అరేంజ్డ్ మ్యారేజ్. శ్రావ్య, నాకు అర్థమైంది. మనం ప్రేమని వదిలి ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకుంటే మనం హ్యాపీగా ఉండమని కాదు. ప్రేమపైన నమ్మకం ఉంటే ఫైట్ చేయాలి. అర్జున్, లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తే పర్లేదు, కానీ నీతో లేకపోవడం నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపిస్తోంది. అక్కడే హగ్ చేస్తారు. నో మ్యూజిక్, నో క్రౌడ్, జస్ట్ ఓషన్ సౌండ్ అండ్ సైలెంట్ లవ్. తర్వాత బోత్ పేరెంట్స్ కన్విన్స్ చేస్తారు. టైంతో ఎవ్రీథింగ్ సెట్ అవుతుంది. స్మాల్ వెడ్డింగ్, క్లోజ్ ఫ్రెండ్స్, అందరూ హ్యాపీ. క్లైమాక్స్ లైన్, ఒకసారి లైఫ్లో ప్రేమ జెన్యూన్గా వచ్చింది అంటే ఆ ప్రేమకి టైం ఇచ్చినా, పేషెన్స్ పెట్టినా ఫైనల్గా మనకి వస్తుంది.